హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీ చరణ్ జాక్ష. ఎలా ఉన్నారు అందరూ? సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఏంటంటే పిల్లలకి హాలిడేస్ రాగానే మేము ఊరు వెళ్ళిపోయాము. సో వాళ్ళకు వచ్చిన హాలిడేస్ అయితే వచ్చాయి, కానీ వాళ్ళు ఊరు వెళ్ళినా ఇంట్లో ఉన్న వాళ్ళు చేసే పని ఏంటంటే టీవీ చూడడము. కానీ నాకైతే మా పిల్లలకి అది అలవాటు చేయడం ఇష్టం ఉండదు, టీవీ చూడడం, ఫోన్ చూడడము. అందుకని చెప్పేసి నేనేం చేశాను అంటే ఇలా నేను కానీ మా హస్బెండ్ కానీ ఎంగేజ్ చేయడానికి ట్రై చేశాము, పిల్లలతో ఆడుకుంటూ టైం స్పెండ్ చేస్తూ. అంతేకాదు ఇలా చేయడం వల్ల వాళ్ళకి టీవీ దూరం చేయడము, మొబైల్ దూరం చేయడమే కాకుండా మనం చిన్నప్పుడు ఎలా టైం స్పెండ్ చేసామో పల్లెటూర్లలో అవన్నీ గుర్తు తెచ్చుకోవచ్చు. నాకైతే చాలా చాలా మెమొరీస్ ఉన్నాయి. నేను చదివింది పల్లెటూరులోనే కాబట్టి స్కూల్ నుంచి రాగానే మేము బ్యాగ్ పక్కన పెట్టేసి పోయి పిల్లలం ఆడుకునే వాళ్ళము. ఇప్పుడు పిల్లలైతే బ్యాగ్ ఇంట్లో పెట్టేసి టీవీ ఆన్ చేయడం లేదా మొబైల్ తీసుకోవడం చేస్తున్నారు. అలా ఉండడము హెల్త్కి మంచిది కాదు, వాళ్ళ కంటికి మంచిది కాదు. అందుకే మన జనరేషన్ వాళ్ళకి ఎప్పుడో ఐసైట్ వస్తే ఇప్పుడు పిల్లలకి ప్రతి ఒక్కరికి స్పెట్స్ వచ్చేస్తున్నాయి. సో అది చాలా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే మేము ఏదన్నా హాలిడే వచ్చినా వాళ్ళని బయటికి తీసుకెళ్ళడము, ఇలా ఊరికి తీసుకెళ్ళడము ఇలా చేస్తున్నాము. సో ఇలాంటి టైం స్పెండ్ చేస్తే పిల్లలు బాగా ఆడుకుంటారు, టీవీ మొబైల్ కావాలి అని అడగరు. సో ఫిజికల్గా కూడా వాళ్ళకి బాగుంటుంది అని చెప్పేసి మేము ఇలా ట్రై చేసాము. అందుకే నాకు ఎక్కువగా వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైం కూడా సెట్ అవ్వట్లేదు. సో మీకైతే ఈ వీడియో చూస్తే మీ మెమొరీస్ గుర్తొస్తున్నాయా లేదా అనేది అయితే నాకు తప్పకుండా చెప్పండి. వావ్, గ్రేట్ రోయ్. చూసారా, చీకటి పన్నా కూడా ఆడుతుంది మా పాప కానీ మా బాబు కానీ. పల్లెటూరులో వాతావరణంలో అయితే మాత్రం నిజంగానే బయట లైట్స్ వేసుకొని మరీ ఆడుకుంటున్నాము. అసలు చాలా మంచి ఎయిర్, ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంది. అసలు ఇలాంటి వాతావరణాన్ని ఎవరైనా మిస్ చేసుకుంటారా? ఏంటా మీ అమ్మ ఫుల్ అవుతుంది కదా నీకు? మనిషి అమ్మతో బాగా ఆడేదాన్ని. అదే తగులుతుంది మీ నాయన వీడియో ఇచ్చారు రోయ్, మీ అమ్మ ఆడుతుంటే. ఇక్కడ మేము తింటున్నదైతే బెల్లం చెరుకులు. మా పెద్దనాన్న ఎక్కడికో వెళ్ళొచ్చిన్నాడు, వెళ్తూ వెళ్తూ మాకు కూడా ఇచ్చెళ్ళాడా. మేము చిన్నప్పుడైతే అసలు బెల్లం చెరుకులు చాలా తినేవాళ్ళం. మీకు ఎవరికైనా బెల్లం చెరుకులు అంటే ఐడియా ఉందా? షుగర్ కేన్ అండి, తెలుగులో బెల్లం చెరుకులు అంటాము, ఇంగ్లీష్లో షుగర్ కేన్ అంటారు. అసలు ఎంత ఇంట్రెస్టింగ్గా తింటామంటే అంత ఇంట్రెస్టింగ్గా తినేవాళ్ళం మేము ప్రతి ఇయర్. మా విలేజ్కి దగ్గరలో భోగేశ్వరం అని ఉండేది, తిరునాళ్ళ చాలా బాగా జరుగుతుంది, జాతరలాగా. అక్కడ తెచ్చేవాడు మా నాన్న. అసలు చాలా టేస్టీగా ఉండేవి. రాదు నాకు. Four runs.
ఏం బ్యాటింగ్ రాదు, స్టార్టింగ్ రాదు, ఏం రాదు. బెస్ట్ బ్యాటింగ్. అవుట్. 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 వావ్ జాక్ష. అగో అవుట్. చాలా ఫోర్. ఏమో పరిగెడతాదంటే నువ్వు సైడ్ ఫోర్. ఫోర్. ಎಷ್ಟು పరిగెత్తని ఫోర్. రానికుండా చేస్తుందా ఫోర్. ఈ ఫోర్ ఇన్ రో ఫోర్స్. Again four. Out. సరే బాగా చేసినావులే అన్నీ ఒక్కటే లేదంటే లేదు. అయిపోయింది. తగలకూడదు, అందుకే గ్యాప్ ఉండాలి. గ్యాప్ ఎక్కడ ఉంది దానికి దానికి లేదు. ఫస్ట్ ఒక్కొక్కటే కదా. ఇచ్చేయాలి. సరే తీసుకో. వీడియో తెచ్చన్న. చరణ్ బాగా ఆడుతున్నాడు, బాగా వేసినాడే చరణ్. ఇంకా దొబ్బుకోవచ్చు చరణ్, వచ్చేదాకా దొబ్బుకో. మూడొకే ఇంకో కొంచెం అను అట్లా. ఓకే సరే సార్ ట్రై. ఆడొకటి వేసినారు, ఈడు ఒకటి వేసినారు, ఒక రోజుకి ఒక గొల్పగా వేసినాక మళ్ళీ ఎత్తాలి కదా, అప్పుడు దగ్గర పెట్టుకోండి. అంత